హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే తమ్నైన్లో చూసారో ఏఐతో సినిమా ప్రపంచమే మారబోతుంది. ముందే చెప్తున్నాను, ఎవరైతే ఫిలిం రిలేటెడ్ కంటెంట్ని ఇష్టపడే వాళ్ళు అండ్ షార్ట్ ఫిలిమ్స్ అండ్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ అండ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్, డిఓపి డిపార్ట్మెంట్, ఆల్ 24 క్రాఫ్ట్స్ అండ్ విజువల్ క్రాఫ్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలాంటి కంటెంట్ వీడియోస్ ఉపయోగపడతాయి. నార్మల్ ఆడియన్స్ ఈ వీడియోని చూడలేరు, వీడియో స్కిప్ చేసి మీ పని మీరు చూసుకోండి. ఎవరైనా ఫిల్మ్ మేకర్ అండ్ ఫిల్మ్ రిలేటెడ్ కంటెంట్ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఓకే, ఏఐతో స్టార్ట్ చేసే పర్సన్స్ ఎవరైనా కూడా ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ నుంచి ఏఐ వీడియోలు చూస్తూ చాట్ జిపిటి అండ్ జెమిని ఇంకా చాలా అదర్ ఏఐ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మన గూగుల్కి సంబంధించి. సో వాటిని యూజ్ చేసి ఎవరైతే ఇంప్రూవ్మెంట్ అవుతున్నారో నెక్స్ట్ రాజ్యం ఇండస్ట్రీని వేలేది మీరే. నెక్స్ట్ ఇండస్ట్రీ రాజ్యాన్ని వేలేది మీరే. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే, ఆల్రెడీ మన ఆర్జీవి గారు ఒక ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పేశారు ఏఐతో ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయి, ఏఐతో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రీలో ఎలా ఉండబోతుంది అనేసి. సో మేజర్గా ఏఐ ఎంత డెవలప్ అయిందంటే, నేను ఆల్రెడీ బిఫోర్ ఒక వీడియో చేశానండి, మన ఛానల్లోనే ఉంది. అనిల్ బార్వే ఆయన డైరెక్టర్, తుంబా డైరెక్టర్, ఆయన తీసిన పిశాచ్ అనే మూవీ, లైక్ పిశాచి అనుకోండి, అంటే మన్ పిశాచి మూవీ పేరు. సో ఆ మూవీ జస్ట్ 33,000 రూపాయలతో ఏఐ ఆధారం చేసుకొని తీసి యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు. సో అది మనకి ఈ మంత్ 18th రిలీజ్ ఉంది యూట్యూబ్లోనే. సో మన్ పిశాచ్ అనే యూట్యూబ్ ఛానల్లో ఆ ఒక్క ట్రైలరే ఉంది. ఒకసారి ఎవరైనా చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఆ వీడియో ఉంది, దానికి సంబంధించింది, అది చూడండి. అట్ ఏ టైం ఒకసారి ట్రైలర్ కూడా వాచ్ చేయండి. ఎందుకంటే ఏఐతో ప్రపంచం మారబోతుంది గైస్. సినిమా ప్రపంచం అంటే ఆల్మోస్ట్ ప్రపంచం కూడా చేంజ్ అవుతుంది, బట్ సినిమా ప్రపంచం పూర్తిగా మారబోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో అపర మేధావులు, ఇండస్ట్రీని పరిపాలించే అపర మేధావులు ఏం చేస్తున్నారంటే, కాంటెస్ట్లని అండ్ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తామని రకరకాల రీజన్స్ మేకర్స్ వైజ్గా క్రియేట్ చేసి వాళ్ళని వీళ్ళ దగ్గరికి తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారంటే, ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. వీళ్ళు రేపొద్దున, ఎందుకంటే ఆర్జీవి గారు ఆల్రెడీ చెప్పారు, ఇప్పుడు మన మహేష్ బాబు గారు అండ్ మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు ఫైట్ సీన్ ఒకటి ఉంది. ఆ ఫైట్ సీన్ చాలా రియలిస్టిక్ గా ఉంది. ఏఐతో అని తెలిసినా కూడా చూడడానికి క్యూరియాసిటీ క్రియేట్ అయింది. అది ఎవరు క్రియేట్ చేశాడో తెలియదు. అలాంటి వాడిని తెచ్చుకుంటే మన దగ్గరికి మనం ఏ లెవెల్ కంటెంట్ చేయొచ్చు. వాడి విజన్ చూడండి ఎలా ఉందో. ఆల్రెడీ ఇప్పుడు వారణాసి మూవీ చేస్తున్నారు, వాళ్ళిద్దరు ఫైట్ సీక్వెన్స్ అంటే వేరే లెవెల్ థాట్స్లో ఉంటారు ఆడియన్స్. అలాంటి వాళ్ళని క్యాచ్ చేశారు అంటే ఆ పర్సన్ ఎవరో గ్రేట్ పర్సనే కదా అనేసి ఆర్జీవి గారు ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడారు. సో అలాంటి పీపుల్స్ అందరినీ, అపర మేధావులు ఉన్నారు కదా, పేర్లు చెప్పకూడదులేండి ఇండస్ట్రీలో ఇప్పుడు, అలాంటి అపర మేధావులు అందరూ పోగైపోయి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నాం, కొత్త టాలెంట్కి అవకాశాలు ఇస్తున్నాం, రండి మీలో సత్తా ఉంటే చాటుకోండి, మీ సత్తాకి మేము సపోర్ట్ చేస్తాం, మేము ఇన్వెస్ట్ చేస్తాం, మీరు మూవీస్ చేయండి అని చెప్పేసి కొంతమంది ఏమో డెమో కంటెంట్స్ ఇస్తున్నాం అండ్ 10 minutes కంటెంట్స్ ఇస్తున్నాం, అది చేయండి. కొంతమంది ఏమో వెబ్సైట్స్ ఓపెన్ చేసి వెబ్సైట్లో మీ నేమ్స్ అని ఫిల్ చేయండి, మీ దగ్గర మంచి కంటెంట్ ఉంటే మాకు నచ్చితే మా టీం మళ్ళీ మీకు కొలాబరేట్ అవుతారని రకరకాలుగా చెప్తున్నారు. అంత సోది సొల్లులేండి. వీళ్ళ టార్గెట్ ఏంటంటే, ఇక్కడ ఆర్జీవి గారు చెప్పినట్టు, మంచి పర్సన్ ఎవరైతే ఏఐలో ఆలితేలు ఉంటారు కదా, మొబైల్ యూజ్ చేసుకుని కూడా ఏ వీడియోస్, ఏ కంటెంట్స్ క్రియేట్ చేసే వాళ్ళు బొచ్చిన మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని వీళ్ళు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని తీసుకుంటారు వీళ్ళ దగ్గరికి. వీళ్ళ బ్యానర్లో ఒక డెవలప్ మూవీస్ ఏఐ తోటి అండ్ ఇలా ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు అంటే ఏమంటారు, వాళ్ళు ముందుకు వచ్చేసి ఏదో చేస్తున్నాం, మేము మీకు ఆపర్చునిటీ ఇస్తున్నాం అనేసి చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, వాళ్ళు మీకు అవకాశాలు ఇవ్వట్లేదు. మీ దగ్గర ఉన్న అవకాశాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. మీకు వాళ్ళు క్రియేట్ చేయట్లేదు, ఇవ్వట్లేదు అవకాశాలు, వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని. సో ఇక్కడ మేజర్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఏదైనా మీ కంటెంట్, మీ ఓన్ టాలెంట్ ఏఐతో మీరు షార్ట్ ఫిలిమ్స్, డెమో ఫిలిమ్స్ అండ్ షార్ట్ వీడియోస్ ఏ క్రియేట్ చేసినా కూడా మీ ఓన్ టాలెంట్తో మీరు క్రియేట్ చేసుకొని మీకంతా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని డెవలప్ అవ్వండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏఐ తోటి సినిమా ఇండస్ట్రీ మొత్తం షేపే మారిపోతుంది. ఉండవు ఎక్కడ కూడా థియేటర్స్ కానీ ఇవేవి ఉండవు. సినిమాలు ఉంటాయంటే ఉంటాయి, జస్ట్ మీ ల్యాప్టాప్, మీ టీవీ అండ్ మీ చేతిలో ఉన్న మొబైల్. ఇంకా ఏమన్నా పరికరాలు రావచ్చు, ఇలాంటి యంత్రాలు ఉన్నాయి కదా మనకు సంబంధించి, మొబైల్ కానీ ఇలాంటివి ఉన్నాయి కదా, ఇలాంటివి ఇంకా డిఫరెంట్గా రావచ్చు.
సో ఏఐ తోటి ఎవరికి వాళ్ళు సినిమా క్రియేట్ చేసుకొని చూడగలిగే రోజుల్లోకి వచ్చేసాం మనం ప్రజెంట్. సో ఇలాంటిది మనం బిల్డ్ చేసుకున్నప్పుడు అవతల వాళ్ళ మీద ఆధారపడాల్సినంత అవసరం ఏంటి? మీరు ఒకటే గమనించాలి, అవతల వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ దగ్గర ఉన్న టాలెంట్ని వాళ్ళు తీసుకోవడానికి, లాక్కోవడానికి ట్రై చేస్తున్నారు. అలాంటి ముసుగులో మీరు పడకండి. ఆ రోజులు వెళ్ళిపోయాయి. బాబు నా దగ్గర ఒక మంచి కథ ఉంది, ఈ కథ మీకు చెప్తాను సార్ వినండి, ఈ కథ చూడండి ఒకసారి, మీకు నచ్చితేనే చెయ్యండి అనే రోజుల్లోకి ఆ రోజులు వెళ్ళిపోయాయి. ఆ రోజుల్లో లేము మనం ప్రజెంట్. మనం ఎలాంటి రోజుల్లో ఉన్నామంటే నీ చేతిలో ఉన్న మొబైల్ తోటి నువ్వు సినిమా చేయగలిగే కెపాసిటీ నీకు ఉంది. బట్ నువ్వు ఇంకా సాధన చేయాలి, దాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, బయటికి తీయాలి. వస్తుంది, 100% వస్తుంది. ఎందుకంటే నేను టెక్ ప్యాడ్ అనేసి ఒక యూట్యూబర్ ఉన్నారు. ఆయన టెక్ గురించి కానీ నాలెడ్జ్ గురించి కానీ యూట్యూబర్స్కి, అప్కమింగ్ మేకర్స్కి, వీళ్ళకి నాలెడ్జ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశారు, మాయావి అనేసి. ఛానల్ పేరు అదే. ఒక షార్ట్ ఫిలిం కూడా అందులో తీశారు, చేతబడి అనేసి. సో అది ఏఐతో క్రియేట్ చేశారు. మీరు ఒకసారి చూడండి. మీరు దాన్ని చూసారంటే మీకు కూడా మూవీ చేయగలిగే క్యాపబిలిటీ ఉందని మీకు అర్థమవుతుంది. ఒక యూట్యూబరే అంత అద్భుతంగా తీయగలిగితే ఒక టెక్నీషియన్గా, ఒక ఫిలిం మేకర్గా మీరు ఎంత చేయగలరు? ఒక డిఓపి అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ఆర్ట్ డిజైనర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఎవరైనా. ఇంకా దీనికి ప్రొడ్యూసర్ అవసరం లేదులేండి. మీ దగ్గర కొంత అమౌంట్ ఉంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి, యానిమీ అంటే వీడియో లాగా తయారు చేయాలి, దానికి వాయిస్ ఓవర్, చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో మీకు అవి జస్ట్ 1 క్లిక్ చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది, ఆ వాయిస్ కానీ, ఈ వీడియోస్, ఇమేజెస్ అన్నీ కూడా. సో ఇంకా రాబోయే రోజులు ఎలా ఉంటుంది తెలుసా? జస్ట్ 1 ప్రాంప్ట్. ఇక్కడ మీరు చేయాల్సింది ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ ఇచ్చారంటే మీకు ఓవరాల్గా మూవీ రెడీ అయిపోతుంది. అలాంటి రోజులకి రాబోతున్నాం. ఇంకా ఇలాంటి అప్డేట్ వస్తుంది కదా, జనాలంతా ఎవరికాళ్ళు క్రియేటర్స్ అయిపోతారు, ఎవరికాళ్ళు తోపులు అయిపోతారని చెప్పేసి ఈ ఇండస్ట్రీలో ఉన్న అపర మేధావులు ఏం చేస్తున్నారంటే, మేము అవకాశాలు ఇస్తున్నాం, రండి మా దగ్గరికి, మేము ఇచ్చే అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి అని చెప్పేసి తీసుకుంటున్నారు కొంతమందిని. అండ్ ఎంతమందిని తీసుకున్నా ప్రపంచంలో ఏ మారుమూల గ్రామంలో ఎవడు ఎంత టాలెంట్ ఉందో ఎవరికి తెలియదు. అది వాళ్ళకి తెలీదు, అండ్ టాలెంట్ ఉన్న వ్యక్తికి కూడా తెలియదు ప్రజెంట్. ఆ టాలెంట్ బయటకు వచ్చిన రోజు ఇండస్ట్రీ ఒకరి దగ్గరికి వెళ్ళి కథలు చెప్పడం, ఒకరి దగ్గరికి వెళ్ళి డిఓపి చేస్తానని చెప్పడం, డైరెక్షన్ చేస్తానని చెప్పడం ఏ అవసరం లేదు. ఎవరికి వాడు మొబైల్తో వాడి సినిమాని వాడే ఎక్స్ప్లోర్ చేయొచ్చు యూట్యూబ్లో పెట్టి. ఇప్పుడు ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ వైజ్గా 2-3 పర్సన్స్ని పెట్టేసి తీసేస్తున్నాం. అప్పుడు అంత తలకాయ నొప్పి కూడా ఉండదు. మీరు ఆర్టిస్ట్ను బతిమలు ఆడుకోవాలి, మళ్ళీ డబ్బింగ్కి, షూటింగ్కి లొకేషన్లు బతిమలు ఆడుకోవాలి, షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్టిస్ట్ని పిలిచి డబ్బింగ్ చెప్పుకోవాలి, మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇవంతా తలకాయ ఉండదు మీకు. మీరు ఒక కంటెంట్ అనుకుంటే ఆ కంటెంట్ని జనాలకి తీసుకెళ్ళడానికి ఈజీ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా, ఇన్స్టా ఉంది, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, యూట్యూబ్ ఉంది, రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ ముందుకు వస్తున్నాయని చెప్పేసి చాలామంది ఇండస్ట్రీలో భయపడుతున్నారు. భయపడనివ్వండి, నో ప్రాబ్లం. ఒకప్పుడు మీ దగ్గర ఉన్న టాలెంట్ని మీరు అవతల వాళ్ళకి చెప్పడం, ఇంక్లూడింగ్ మీ, వెళ్ళినప్పుడు గేట్ దగ్గరికి కూడా అలౌ చేయని వాళ్ళు ఇప్పుడు ఆపర్చునిటీస్ ఇస్తున్నాం, రండి మీరు ఏదైనా కంటెంట్ ఎంచుకోండి, ఒకటి తీసి అప్లోడ్ చేయండి, మేము అవకాశాలు ఇస్తాం. టైం వేస్ట్ పనులు చేయకండి. మీ చేతిలో ఉన్న మొబైల్ తోటి మీరు సినిమాలు తీసే అవకాశం మీ ముందుకు రాబోతుంది. సో ఒక టీం కూడా అవసరం లేదు. నెక్స్ట్ నాలెడ్జ్, మీకు ప్రాంప్ట్, మీ విజన్, మీ నాలెడ్జ్ మీద బేస్ అయి ఉంటుంది. మీరు అనుకున్నది తీయగలిగే సత్తా మీలో ఉంటే ఖచ్చితంగా దాన్ని ఎవ్వడు ఆపలేడు భయ్యా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రాబోయే రోజుల్లో మీరే ప్రొడ్యూసర్, మీరే డైరెక్టర్, మీకు మొత్తం అంతా ఆల్ ఓవర్. ఏ ఫిలిం బై రాజేష్, ఏ ఫిలిం బై జిగేల్ రాజా, ఏ ఫిలిం బై నువ్వు, అలా వేసుకునే రోజులు అతి త్వరలో రాబోతున్నాయి. మరి ముఖ్యంగా దీనికి రెఫరెన్స్ వచ్చేసి తుంబాడు మూవీ తీసారు కదా అనిల్ బార్వే గారు, ఆయన తీసే ఆ మూవీ, ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే మూవీ ఉందో 33,000 మూవీ, అది ఉంది. నెక్స్ట్ ఇంకా రాబోతున్నాయి. ఆల్రెడీ నేను కూడా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను. అతి త్వరలో యూట్యూబ్లోనే మూవీ దించుతాను. సో మన బండి సరోజ్ గారు దించారు కదా, ఆయన మేకింగ్ చేసి మంచి మంచి కంటెంట్స్తో మూవీస్ దించారు, చాలా పెద్ద హిట్ కొట్టారు. అండ్ ఇప్పుడు థియేటర్ వైజ్గా వెళ్ళారు. అదే మోగ్లీ లాంటి ఒక మూవీలో చేశారు, మళ్ళీ కనపడలేదు, అది వేరే విషయంలో అండి. సో ఇలాంటి చాలా డెప్త్ ఉన్న విషయాలు ఇండస్ట్రీలో జరుగుతూ ఉంటాయి. సో మనం వాటన్నిటికీ బ్రేకప్ చెప్పే సమయం వచ్చేసింది. మనకు సత్తా మనం నిరూపించుకునే అవకాశం వచ్చేసింది. కొంచెం ఓపిక పట్టండి. ఇది 2026, 27, 28, 29, 30 వచ్చేసరికి ఆడుకుంటారు భయ్యా, ఆడుకుంటారు, నాది గ్యారంటీ. మీ చేతుల్లోకి వచ్చేసి మీరు ఏదైతే ఊహించుకుంటారో, ఏదైతే థింక్ చేస్తారో
దాన్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. దాంతో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. నెగిటివ్ని పక్కకు పెట్టండి, పాజిటివ్ని యూజ్ చేసుకొని సినిమా ఇండస్ట్రీలో నేనున్నాను, ఇండస్ట్రీలో కాదండి, సోషల్ మీడియాలో నేనున్నాను అని గుర్తింపు తెచ్చుకునే సత్తా మీదే. మీరు ఎంత టాలెంట్ ఉంది, ఏం చేయగలరా, సాంగ్స్ చేయగలరా, ఫైట్స్ చేయగలరా, మూవీస్ చేయగలరా, హారర్ చేయగలరా, ఇంకా మీ ఇష్టం జోనర్స్, మీరు ఏదనుకుంటే అది చేయొచ్చు. సో ఇది గైస్ ఇవాళ టాపిక్. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ స్వెట్ వస్తూ ఉంది మధ్య మధ్యలో, నా చిన్న ఆఫీస్ రూమ్లో ఫ్యాన్ లేదు, సో దానికోసం రుమాలు రెడీ చేసుకొని వీడియో చేస్తున్నాను. సో ఏమనుకోకండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.